శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గయాశీర్ష మహిమ విశాలుని కథ. వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దాని సూత మహర్షి నైమిసారణ్యంలో సౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. మహామునులారా, గయకు బయలుదేరదలుచుకున్న వ్యక్తి ముందుగా తన గ్రామంలో శ్రాద్ధకర్మ గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణ చెయ్యాలి. తర్వాత పొరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే తిరిగి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. గయాక్షేత్రానికి వెళ్తున్నారు కదా అని ఎవరైనా ఎటువంటి దానాన్నైనా పుచ్చుకోరాదు. గయ వైపు యాత్రికుడు వేసే అడుగు వాని పితరుల స్వర్గారోహణకు మెట్టుగా ఉపయోగపడుతుంది. గృహాత్ చలిత మాత్రస్య గయాయాం గమనం ప్రతి స్వర్గారోహణ సోపానాం పితॄణాంతు పదే పదే. కురుక్షేత్రం, విశాల, విరజ, గయా క్షేత్రాల్లో తప్ప మిగతా అన్ని క్షేత్రాల్లో శిరోమండనం, ఉపవాస నియమాలు ఉంటాయి. గయలో కనకల నామక త్రైలోక్య ప్రసిద్ధిగాంచిన తీర్థం ఒకటి ఉంది. ఇక్కడికి దేవతలు, మహర్షులు, సిద్ధులు వచ్చి సేవించుకుంటారు. మనసులో కాని స్వీయ జీవిత చరిత్రలో కాని పాపమున్నవారు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే పరమ విపరీత భయోత్పాదకములైన నాలుకలతో విషాగ్నిని వర్షించే మహాసర్పాలు ఇక్కడ నిత్యం తిరుగుతాయి. అవి పాపాత్ములని రానియ్యవు. ఉదీచి తీర్థంలో దేవర్షి సేవితమైన ముండపృష్ఠ తీర్థం ఉంది. అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. అక్కడ పెట్టబడే శ్రాద్ధం అక్షయ ఫలాన్నిస్తుంది. అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండదానాది సత్క్రియలు చెయ్యాలి. మన పితృగణాలు కవ్యవాహ, సోమ, యమ, ఆర్యమ, అగ్నిశ్వార్త, బర్హిషత్, సోమప నామధేయులు శ్రాద్ధం ఏ పేరట పెట్టినా ఈ దేవతలందరినీ పేరు పేరున ఇలా ప్రార్థించాలి. కవ్యవాహస్తథా సోమో యమశ్చైవార్యమా తథా అగ్నిశ్వాత్థ బర్హిషదః సోమపాః పితృదేవతాః ఆగచ్చంతు మహాభాగా యుష్మాభిరక్షితా స్త్విహ మదీయాః పితరో ఏ చకులే జాతాః సనాభయః తేషాం పిండ ప్రదానార్థమాగతోస్మి గయామిమాం. ఇలా ప్రార్థించి ఫల్గు తీర్థంలో పిండం పెట్టి పితామహుడైన బ్రహ్మదేవుని, గదాధరుడైన మహావిష్ణువుని దర్శించిన వానికి పితృణం పూర్తిగా తీరుతుంది. అలా చేసిన వ్యక్తి తర్వాత ఫల్గు తీర్థంలో మరలా స్నానం చేసి గదాధరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్ధరించబడటే గాక తన తండ్రితో తనతో సహా ఆపై 10 తరాల వారిని కూడా సంహరించగలడు. తన తర్వాతి 10 తరాల వారిని కూడా ఉద్ధరించగలడు. భక్తుడు సంప్రదాయ విధేయుడైన మహావ్యక్తి గయాక్షేత్రాన్ని చేరుకున్నాక మొదటి రోజే చేయవలసిన పైన చెప్పబడిన పని. ద్వితీయ దినం నాడు ధర్మారణ్యం చేరుకుని అక్కడి మతంగవాపిలో శ్రాద్ధకర్మం, పిండ ప్రదానం చెయ్యాలి. ధర్మారణ్యంలోకి వెళ్లడం వల్ల మనుషునికి వాజపేయ యజ్ఞఫలము, ఆ తర్వాత బ్రహ్మతీర్థం వెళ్లడం వల్ల రాజసూయ, అశ్వమేధ యజ్ఞాల ఫలాలు దక్కుతాయి. తర్వాత కూపయూప నామక తీర్థాల మధ్య శ్రాద్ధ పిండోదక కృత్యాలు గావించాలి. కూపోదకం ద్వారా చేసే శ్రాద్ధాది కార్యాలకు అక్షయ ఫలాలు వస్తాయి. 3వ రోజు బ్రహ్మనదా తీర్థానికి పోయి అక్కడ స్నానం చేసి తర్పణాలిచ్చి వెంటనే యూపకూప తీర్థాల మధ్య శ్రాద్ధాన్ని, పిండ ప్రధానాన్ని చెయ్యాలి. తర్వాత గోప్రచార తీర్థానికి పోవాలి. అక్కడ బ్రహ్మచేత కల్పించబడ్డ బ్రహ్మలుంటారు. వారిని పూజించి సేవించినంత మాత్రాన ఆ మనుజుని పితృజనులు మోక్షాన్ని పొందుతారు. యూపతీర్థానికి భక్తిగా ప్రదక్షిణ చేస్తే వాజపేయ యజ్ఞఫలం సిద్ధిస్తుంది. 4వ రోజు ఫల్గు తీర్థంలో స్నానం చేసి దేవతలకు, పితరులకు తర్పణాలిచ్చి గయాశీర్షానికి పోయి అక్కడి రుద్రపదాది తీర్థాల్లో పితరులకు శ్రాద్ధాలు పెట్టాలి. ఆ తర్వాత వ్యాస, దేహిముఖ, పంచాగ్ని, పదత్రయ నామక తీర్థాల్లో పిండదానాలిచ్చి సూర్య, సోమ, కార్తికేయ తీర్థాలకు పోయి అక్కడ చేయి శ్రాద్ధకర్మలకు అక్షయ ఫలాలుంటాయి. నవదైవత్య, ద్వాదశ దైవత్యములను పేర్లతో 2 రకాల శ్రాద్ధాలున్నాయి. వీటిని గయలోనే పెట్టాలి. అన్వష్టకానగా పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాల్లో నవమి తిథి నాడు, వృద్ధి చంద్రనవమి తిథుల్లోనూ లేదా తల్లి మృతి చెందిన తిథి నాడు ఈ క్షేత్రంలో తల్లికి శ్రాద్ధకర్మ చెయ్యవచ్చు. మిగతా చోట్ల తండ్రి కర్మతో కలిపే తల్లిది కూడా చెయ్యాలి. శ్రాద్ధంతు నవదైవత్యం కుర్యా ద్వాదశ దైవతం అన్వష్టకాసు వృద్ధౌ చ గయాయాం ఋతవాసరే ఆత్రమాతు పృథక్ శ్రాద్ధమన్యత్ర పతినా సహా. దశాశ్వమేధ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకుని రుద్రపాదాలను స్పృశించిన వారికి పునర్జన్మ ఉండదు. గయాసుర తీర్థంలో శ్రాద్ధాన్ని పెట్టడాన్ని మించిన పుణ్యకర్మ లేదేమో. ఎందుకంటే విత్త పరిపూర్ణ సమస్త పృథ్వీని 3 మార్లు దానం చేస్తే వచ్చే పుణ్యం ఈ శ్రాద్ధకర్మ వల్ల లభిస్తుంది. ఇక్కడ సమీపత్ర పరిమాణంలో పిండాలు తయారు చేసి పెట్టాలి.
దానివల్ల పితృగణాల వారు దేవగణాల వారైపోతారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానము అవసరం లేదు. త్రిర్విత్తపూర్ణ పృథివీం దత్వా యత్ ఫలమాప్నుయాత్ సతత్ఫలమవాప్నోతి కృత్వా శ్రాద్ధం గయాసిరే సమీపత్ర ప్రమాణేన పిండం దజ్జాత్ గయాసిరే పితరో యాంతి దేవత్వం నాత్ర కార్య విచారణ. ముండపృష్ఠ తీర్థంపై పరమేశ్వరుడు తన పాదాలు మోపి విశ్రమించాడు. అందుచేత ఈ తీర్థంలో స్వల్పమాత్రం చేసిన ఘన తపశ్శక్తి అత్యధిక ఫలితాలు కలుగుతాయి. గయాశీర్ష తీర్థంలో పేరు పేరున ఎవరెవరికైతే పిండాలు పెట్టబడతాయో వారిలో నరకంలో ఉన్నవారు స్వర్గానికి పోగా స్వర్గంలో ఉన్నవారు మోక్షం పొందుతారు. ముండపృష్ఠే పదం న్యస్తం మహాదేవేన ధీమత అల్పేన తపసా తత్ర మహాపుణ్యమవాప్నుయాత్ గయాశీర్షేత్ యః పిండాన్ నామ్నా ఏషాంత్ నిర్వపేత్ నరకస్థా దివం యాంతి స్వర్గస్థా మోక్షమాప్నుయుః. 5వ రోజు గదాలోల తీర్థంలో స్నానం చేసి అక్కడ అక్షయవటం కింద పిండదానం చేసిన వారు తమ కుటుంబం సమస్తాన్ని ఉద్ధరించగలరు. అక్షయవట మూలం వద్ద శాఖ ఉష్ణోదక సహితమైన భోజనాన్ని పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుని పూజించి దర్శించి అక్షయలోకాలు పొందవచ్చు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వేరే ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధలతో గావించిన వారి 100 తరాలు ఉద్ధరించబడతాయి. ఏష్టవ్యా బహవః పుత్రాయ జేకోపి గయం వ్రజేత్. ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడనే వణిజునికి ఒక ప్రేతం కనిపించి, ఓ వణిజుడా, నీవు గయాశీర్ష తీర్థంలో నా పేరిట పిండదానాన్ని చేసి పెట్టు. నేను ఈ ప్రేతయోని నుండి విముక్తుడనవుతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం వస్తుందని చెప్పగా అతడు అలాగే చేశాడు. తర్వాత విశాలుడు తన తమ్ములతో కలిసి గయ అంతా కలయి తిరిగి తన పితరులకు పిండ ప్రదానాలు చేయగా వారంతా ప్రేతంతో సహా ముక్తులయ్యారు. గయ నుండి తన ఊరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకొని మరలా పొడిమిపై పుట్టినప్పుడు విశాల దేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులకి ఏ సత్కార్యాలు చేస్తే మంచి పుత్ర సంతానం సుఖజీవనం లభిస్తాయి అని అడిగాడు. వారు, విశాల రాకుమారా, గయాతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయని చెప్పారు. విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు తనకు ఆకాశంలో 3 పురుషులు దర్శనమిచ్చారు. అతడు వారికి నమస్కరించి, మహాపురుషులారా, మీరెవరు అని అడిగాడు. వారిలో శ్వేతవర్ణంలో ఉన్న పురుషుడు, నాయనా విశాల, నేను నీ తండ్రిని. నీ పుణ్యం వల్ల నేను స్వర్గానికి వెళుతున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్య చేసి అవీచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలో ఉన్నవాడు నా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయాశీర్ష తీర్థంలో చేసిన పిండ ప్రదానం వల్ల నేను ప్రేత రూపం నుండి, వారు నరక కూపం నుండి విముక్తులమై స్వర్గానికి వెళుతున్నాము. నీకు శుభమగ్గుగాక అని చెప్పి ఇతరులతో పాటు అంతర్ధానం చెందాడు. విశాలుడు సమర్థవంతంగా రాజ్యపాలనం చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకం చేరుకున్నాడు. గయాతీర్థంలో పిండ ప్రదానం చేసినప్పుడు ఈ మంత్రాలు చదవాలి. ఏస్మత్ కులే తు పితరో లుప్త పిండోదక క్రియాః ఏ చాప్యకృత చూడాస్తు ఏ చ గర్భాద్వినిస్మృతాః ఏషాం దాహో న క్రియా చ ఏ దగ్ధాస్తథా పరే భూమౌ దత్తేన తృప్యంతు తృప్తాయాంతు పరాంగతిం పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః మాతా పితామహీ చైవ తథైవ ప్రపితామహీ తథా మాతా మహశ్చైవ ప్రమాతా మహ ఏవ చ వృద్ధ ప్రమాతా మహస్య తథా మాతా మహీపరం ప్రమాతామహీ తథా వృద్ధ ప్రమాతామహీతి వై అన్యేషాం చైవ పిండోయమక్షయ్యముపతిష్ఠితాం. మా వంశంలో సరైన సంస్కారాలు జరగకముందే మరణించిన వారికి, మరణానంతర సంస్కారాలు సరిగా జరగని వానికి, నా తండ్రికి ఆయన పితరులైన స్త్రీ పురుషులకి, నా తల్లికి ఆమె పితరులైన స్త్రీ పురుషులకి ఈ నాగయాక్షేత్ర కృతపిండ ప్రదానాలు అక్షయాలై అందాలిగాక. వారంతా తృప్తులై ముక్తి చెందాలిగాక అని దీని భావం. ఓం శాంతి శాంతి శాంతి.